హాయ్ అండి అందరికీ. ఇది చూసారా వెండి కిరీటం ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మా అత్తయ్య గారు వినాయకుడి కోసం చేయించిన వెండి కిరీటం చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఇవ్వాలని అనుకున్నారంట, ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. ఇదిగోండి వెండి కిరీటం తయారు చేయించారు. చాలా పెద్దగా బాగా వచ్చింది. సో ఇది వినాయకుడు ఇవ్వడానికి పూజకి వెళ్తున్నారు. ఇది ఎలా అలంకరించారో చూసేయండి. ఇలా ఇచ్చుకో మరి ఇక్కడ నుంచి ఇది ఏంటిది నోట్లో ఏం పెద్ద మా కనిపెట్టింది కదా అక్కడ ఎలా ఆడతాం. నమస్కారం చేసుకుని మామ అనుకోండి. ఈ పూర్వోక్తి ఏమోష్టాయాం గోత్రాణం నామధేయానం. మీ గోత్రం పేరు కాశీగోత్ర రాధాకృష్ణ నామధేయ ధర్మపత్ని సత్యవతి నామదేవతి మనోహర్ నామధేయ పెళ్ళైందా ధర్మపత్ని మధుమాలతి నామదేవతి ప్రదీప్ కుమార్ నామధేయ దీపికా నామదేవతి సాగుంపస్క ఆయుష్గా వాళ్ళు యశ్వంత్ నామధేయ జస్వంత్ నామధేయ ధర్మపస్క ఆర్గణయార్థం చెప్పండి. అస్మాకం సహా కుటుంబానం చాలా ధనం పెట్టుకోండి. క్షేమస్థైర్య ధైర్యం పూర్వశంకరోత్యార్థం శ్రీ వరసిద్ధినాయక దేవతానుగ్రహ ప్రసాదిత్యార్థం శ్రీ వరసిద్ధినాయక దేవత ప్రీతయే యథాశక్తి జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజా సహిత రహిత శిరాభరణం ప్రదానం కరిష్యామహే. నీళ్ళు ముట్టుకోండి. మహిమతో నీళ్ళు ముట్టుకో. పిల్లలు ఇచ్చేమా వాళ్ళు ఒళ్ళు పెట్టుకోమని. అందులో ఆవుపాలు ఉన్నాయి. తామపాకుతో ఆవుపాలు ఉన్నాయి కిరీటం మీద. ఓం ఆప్యాయ స్వసమేవ దేవ స్వస్థ కృష్ణ భవాచస్క దండధే గతిగ్రామణాకాశనిష్టాంగమస్యవాచన ఆయన కూడా చదవను. ప్రణాయుగం సీతాదిగం సుక్రమసిద్ధ్యోదరదేవో వర్షదోత్మన చిత్రేణ పవిత్రేణ సూర్యస్క లక్ష్మీ పళ్ళవాడు పెట్టండి. నేను ఇద్దరు కిరీటం తీసుకోండి. ఇద్దరు రాములు వెళ్ళండి. రాములు పెట్టించు మీరు వెనక్కి వెళ్ళండి, నీటి వైపు వెళ్ళండి, ఇటువైపు వెళ్ళండి. శంగు తోపుకోండి మీరు. అది కడతం కుదరదండి. పెట్టేయండి అలాగా, పెట్టేయండి అలాగా, అలా పెట్టేయండి. ఆయతనవాన్ భవతి అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద రెండు ముళ్ళేసి అది మూడేసి అలా కట్టుగా అసౌ వైదపన్నవాన్ ఆయతనం ఆయతనవాన్ భవతి. కొంచెం వంచండి ఇలాగా, అలా వంచండి. అంటే తగిలిందని కుదరదు అనుకుంటున్నాను. అది మళ్ళీ సెట్ చేయించాలండి. సరిపోయింది కదండి. ఆప్ చేశానండి.